యా, టీచర్స్ అండ్ పేరెంట్స్ ఇద్దరు కలిసి పిల్లల యొక్క ఒత్తిడిని తగ్గించడానికి ఏమైనా చేయొచ్చా? ఒకవేళ చేస్తే ఎలాంటి చేయాలి కొంచెం చెప్పండి మ్యామ్. షూర్. ఇప్పుడు మేము కూడా టీచర్స్కి చేసిన ప్రోగ్రామ్స్ ఉన్నాయి. క్రియేటివ్ డిసిప్లిన్ ఎలా చేయాలి, వాళ్ళకి ప్రెషర్ పెట్టకుండా, ఇలాంటి ప్రోగ్రామ్స్ కూడా మేము చేస్తున్నాము. ఓకే, థెరపిస్ట్ ఇన్ లైఫ్ కోచ్ వీ డూ దీస్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఆల్సో. సో దాంట్లో మేము టీచర్స్కి ఏం నేర్పిస్తామంటే డిప్రెషన్ కలగకుండా లేకపోతే స్ట్రెస్ ఎక్కువ ఇవ్వకుండా వాళ్ళకి నేర్పించడం ఎలా. ఓకే, కొంతమంది పిల్లలు ఉంటారు, ఓకే ఆ ఎగ్జాంపుల్లో తీసుకుంటే ఎవరికైనా డ్రాయింగ్ రాకపోతే, డ్రాయింగ్ రాదు, ఈ అబ్బాయికో ఈ అమ్మాయికో డ్రాయింగ్ రాదు, కానీ అది ఇంపార్టెంట్ క్లాస్లో డ్రాయింగ్ క్లాస్ అనేది ఉంటుంది, వాళ్ళు చేయలేరు. సో ఆ ఆర్ట్ ఫామ్ రావట్లేదు, వాళ్ళు ఏం చేయగలరు? తబలా వాదించగలరా, లేకపోతే వాళ్ళకి స్కల్ప్టింగ్ అనేది వస్తుందా, ఇలాంటివి చూసి వాళ్ళకి ఆ సప్లిమెంట్స్ ఇవ్వచ్చు. ఎస్పెషల్లీ ఇప్పుడు సిబిఎస్ఈ కరిక్యులంలో ఈ చేంజ్ వచ్చింది. మ్యాథ్స్ నాకు నచ్చట్లేదు, మ్యాథ్స్ నేను చేయలేకపోతున్నాను అని అనుకోవడం వేరే, మ్యాథ్స్ నిజంగా రాకపోవడం వేరే. ఓకే, సో ఈ ఒకవేళ నాకు నచ్చట్లేదు అంటే ఇట్స్ జస్ట్ అ క్వశ్చన్ ఆఫ్, లేదు నాన్న ఇది చదివి తీరాలి, ఇది ఇట్స్ పార్ట్ ఆఫ్ ద కరిక్యులం. కానీ నేను ఎంత ట్రై చేసినా నాకు మంచి స్కోర్స్ రావట్లేదు, నేను ఎలా నేర్చుకున్నా నేను మర్చిపోతున్నాను, కానీ లాంగ్వేజెస్లో నా మైండ్ షార్ప్ ఉంది, లేకపోతే మ్యూజిక్లో నా మైండ్ షార్ప్ ఉంది అంటే, ఈ రోజుల్లో సిబిఎస్ఈ స్కూల్స్లో కూడా వాళ్ళకి ఆప్షన్ ఉంది మ్యూజిక్ తీసుకోవడం మ్యాథ్స్ బదులు, లేకపోతే పెయింటింగ్ తీసుకోవడము, ఇలాంటివి ఉన్నాయి. సో ఈ రోజుల్లో మనకు ఆ ఛాన్స్ ఉంది, ఇంతకుముందు ఉండేది కాదు, మా జనరేషన్లో అయితే లేనే లేదు అలాంటివి. సో ఈ వాటి అడ్వాంటేజ్ తీసుకోవచ్చు టీచర్స్ అండ్ పేరెంట్స్ ఒకటి. రెండోది ఏంటంటే వాళ్ళని చదివించడము ఒక రొటీన్గా పెట్టుకొని ముందు నుంచి బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ నుంచి చదివిస్తుంటే స్ట్రెస్ తగ్గుతుంది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చదవడం అనేది హ్యాబిట్ ఫార్మేషన్. అది మనకు చిన్నప్పటి నుంచి హోంవర్క్స్ ఇస్తారు కదా, ఎందుకు ఇస్తారు? స్కూల్లో కూడా టీచరు అదే కర్సివ్ రైటింగ్ బుక్ పెట్టుకొని ఏ అని రాయడం అన్నది ఎందుకు చేస్తారు వాళ్ళు? ఎందుకంటే మనకు 10th క్లాస్ ఎగ్జామ్ వచ్చినప్పుడు ఆలోచించకుండా మనం ఏ అని రాయాలని అప్పటి నుంచి మొదలెట్టింది, ఇప్పుడు దాని ఫలితం మనకు దొరుకుతుంది కదా. అలానే మనం ఏం చేయాలంటే వాళ్ళకి చదువు చెప్పాలంటే కూడా ఎగ్జామ్ వచ్చేసింది, నేను 3 months ముందు నుంచి కూర్చోబెట్టి నేను చదివిస్తున్నాను అని కాకుండా, ఫస్ట్ డే స్కూల్ నుంచి లేకపోతే హాలిడేస్లో, సమ్మర్ హాలిడేస్లో, నాకు ఇప్పుడు ఎవరు చేస్తున్నారో తెలియదు కానీ మా తాత మా ముత్తాత కూడా చెప్పేవాళ్ళు, హాలిడేస్లో కూర్చొని చదివేసేనా, టెక్స్ట్ బుక్స్ అన్నీ చదివేసేయాలి, స్కూల్కి వెళ్ళినప్పుడు నువ్వు తొందరగా నేర్చుకోవడం, లేకపోతే చదవకపోయినా టెక్స్ట్ బుక్స్ రాకపోయినా హ్యాండ్ రైటింగ్ రాయించేవాళ్ళు, హిందీ, తెలుగు, ఇంగ్లీష్. ఓకే, ఎవ్రీ డే ఒక 2 paragraphs చదవాలి, రాయాలి, ఎందుకంటే ప్రాక్టీస్ ఉంటుంది. హ్యాండ్ రైటింగ్ తొందరగా అంటే స్పీడ్గా రాయొచ్చు ఒకటి. రెండోది ఏంటంటే మనకి నీట్గా ఉంటుంది రైటింగ్. ప్లస్ రోజు తెలుగు చదవాలి, రాయాలి, హిందీ చదవాలి, రాయాలి, ఇంగ్లీష్ చదవాలి, రాయాలి, అంటే ప్రాక్టీస్ అయిపోతుంది కదా. ఇప్పుడు టెక్స్ట్ బుక్ నా ముందు పెడితే నాకు ఈజీ అయిపోతుంది. సో ఈ పద్ధతులన్నీ కూడా కొంచెం ఫాలో చేస్తే, ఇవి పాతకాల పద్ధతులు కానీ అవి ఫాలో చేస్తే ఖచ్చితంగా we get result. we can get a result.